హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. ఈరోజు మీకు నేను గోధుమ పిండి లడ్డూలు ఎంతో హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గోధుమ పిండి లడ్డూలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కప్పు గోధుమ పిండి, కప్పు పంచదార పొడి అండి, పొడి చేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుద్ది. బాదం పప్పు, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాచి, యాలక్కాయల పొడి అనమాట. పంచదార వేసి పొడి చేసుకున్నాను నేను, ఈజీగా మెల్ట్ అవుద్ది. పావు కప్పు నెయ్యి. అంతేనండి, ఇవే కావాల్సిన పదార్థాలు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం ఫస్ట్గా. కొంచెం హీట్ ఎక్కనివ్వండి. దీంట్లో గోధుమ పిండి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి. పచ్చివాసన పోవాలండి. గోధుమ పిండి ఉండలు కట్టకుండా ఇలాగా ఆచుకోండి. చిన్న చిన్న ఉండలా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇలా నలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి బాగా. ఇది కొంచెం బ్రౌనీ కలర్ రావాలండి. కొంచెం చేసాం కదా, పంచదార కలుపుకొని అది వేసేయండి. నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండల కింద తయారు చేస్తుంది. చల్లారిపోయింది. ఇది బాగా కలుపుకోవాలండి చేత్తో. కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట, ఇంకా చల్లారిపోలేదు, ఇంత వేడిగానే లేదు. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు ఏమైనా ఉంటే వాటిని చేత్తో స్మాష్ చేసుకొని కలుపుకోండి. ఇలాచి పొడి వేసాం కదా, అది మనకి తెల్లగా కనిపిస్తుంది. జీడిపప్పు దీన్ని మనం ఇప్పుడు ఉండలు కొంచెం కొంచెం చేసుకొని మనకి నచ్చిన సైజులోని ఉండల కింద చేసుకుందాం. సున్నుండలు చుట్టుకుంటాం కదా, అలాగేనండి. మనకు ఉండ సరిగ్గా రాకపోతే కొంచెం నెయ్యి వేసుకుందాం. పావు కప్పు నెయ్యి వాడాం కదా, మొత్తం అంతా వేసేయండి. కరెక్ట్గా పావు కప్పు నెయ్యి సరిపోతుందండి. కప్పు పంచదార, కప్పు గోధుమ పిండి వాడాం కదా, ఇందులో పావు కప్పు నెయ్యి పర్ఫెక్ట్గా మొత్తం కలిపేసుకుందాం. నేను స్టైల్లోని మనకు నచ్చిన సైజులోని ఉండ చుట్టుకుందండి. ఇది కొంచెం ఇంచుమించు సున్నుండలాగే ఉంటుంది. మినప సున్నుండలు మనం తింటాం కదా, అలాగే ఉంటుందండి. పంచదార బదులు మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. మనం ఇలా గట్టిగా ఒత్తుకొని చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుందండి. మనం జీడిపప్పు, బాదం పప్పు వేసాం కదా, అవి చక్కగా పనిపిస్తున్నాయి. పంటికి కూడా తినేటప్పుడు తగులుతాయి, చాలా టేస్టీగా తగులుతాయి పంటి కింద. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారనమాట. ఇది చూసారండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి లడ్డూలు మనం చక్కగా తయారు చేసుకున్నాం అనమాట. ఒక కప్పుకి ఇన్ని లడ్డూలు అయినాయి అనమాట. ఇవి ఇప్పుడు విరిచి చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూసారండి,
గోధుమ పిండి లడ్డూలు రెడీ అయింది. ఎంత టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ పిండి లడ్డూలు రెడీ అయ్యండి. సేమ్ చూడడానికి చిన్న సైజ్ చూస్తున్నలాగే ఉన్నాయి కదండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.